ఏమండోయ్, గులాబ్ జాములు అంటే మీ అందరికీ చాలా ఇష్టం కదండి, తీయ తీయగా ఉంటాయని. కానీ మా చిన్నప్పుడు మేము చప్పగా ఉండే గులాబ్ జాములు తిన్నామండి. అవేంటో ఈ వీడియోలో చూపించేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, మీరంతా నా ఛానల్కి వచ్చి ఓ లుక్కేసి ఓ లైకేసి వెళ్ళాలండోయ్. ఇవేనండి మేము చిన్నప్పుడు ఎంతో ఇష్టంగా తిన్న గులాబ్ జాము కాయలు. ఈ కాలంలో అయితే వీటిని వాటర్ యాపిల్ అని పిలుస్తున్నారు, కానీ మా చిన్నప్పుడు మాత్రం మేము గులాబ్ జామకాయలు అనేవాళ్ళమండి. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదండి, మా ఇంటి పక్కన మా పెద్దమ్మ గారు ఉండేవారండి. ఎకరం స్థలంలో వాళ్ళ ఇల్లు ఉండేది. ఇంటికంటే ఇంటి ముందు పెద్ద గార్డెన్ ఉండేదండి. దాంట్లో లేని పూల మొక్క ఉండేది కాదు, లేని పండ్ల మొక్క ఉండేది కాదు. అన్ని రకాల పూల మొక్కలు పండ్ల మొక్కలు ఉండేవండి. వాళ్ళ ఇంట్లో సంపెంగ చెట్టు పక్కనే ఈ గులాబ్ జామకాయల చెట్టు ఉండేదండి. మరి వారి చేతి మహత్యమో వాళ్ళ పెంపకం మహత్యమో తెలియదు, కానీ చెట్లకి బోల్డన్ని కాయలు గుత్తులు గుత్తులుగా కాసేవి, పువ్వులు కూడా గుత్తులు గుత్తులుగా పూసేవండి. ఇవేనండి గులాబ్ జామకాయలు. చూశారు కదండి. ఈ చెట్టు కనుక ఒక్కటి ఉందంటే చెట్టు నిండా విరగ కాస్తాయండి పండ్లు. చూడండి, ఒక చెట్టు కాయ నేను కోసుకున్నాను. ఇప్పుడు మీకు తిని చూపిస్తాను నేను. ఎంత బాగుంటుందంటే తీయగా ఉండదు, పుల్లగా ఉండదండి, కమ్మగా ఉంటుందన్నమాట. కొబ్బరిలాగా ఉంటుంది. కొంచెం చప్పగా కొబ్బరి ముక్క తింటాం చూడండి, ఆ విధంగా ఉంటుంది. ఇది తీయటి పండు కాదు, పుల్లటి పండు కాదండి. కానీ దీని గొప్పతనం ఏంటంటే ఈ చెట్టు చాలా పెద్దగా పెరుగుతుందండి. ఆకులు కూడా చూడడానికి చాలా అందంగా ఉంటాయి. పళ్ళు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఏదో ఒకటో రెండో కాయలు కాదండి, చెట్టు నిండా గుత్తులు గుత్తులు విరగగాస్తాయండి. ఈ చెట్టు ఆరోగ్యానికి అవసరమైనటువంటి మంచి పండ్లను ఇస్తుందన్నమాట. అయితే దీంట్లో పుష్కలంగా నీరు ఉంటుందండి. ఈ పండు నిండా నీరే. ఇదిగో ఈ చెట్టు ఇలా ఉంటుందండి. ఇగో పిందెలు, పువ్వులు, కాయలు ఎలా ఉన్నాయో చూడండి. ఈ కాయ నిండా నీరే ఉంటుందండి. ఈ కాయలు మనకు వేసవికాలం మాత్రమే దొరుకుతాయి అన్నమాట. భగవంతుని సృష్టి చూడండి, మనకి వేసవికాలంలో దాహం అవ్వకుండా ఈ పండ్లని ఇచ్చాడండి భగవంతుడు. మరి వేసవికాలంలో ఈ పండ్లను తినడం వల్ల అతి దాహం ఉండదండి, దాహం వేయకుండా ఉంటుందన్నమాట. ఇంకా మన శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఈ పండ్లు కాపాడుతాయండి. ఇంకా చెప్పాలంటే దీంట్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి చక్కగా బరువు తగ్గుతారండి. ఇంకా కాల్షియం ఉంటుంది కాబట్టి మన ఎముకలు చాలా బలంగా తయారవుతాయి, దంతాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయండి. ఇంకా అది ఈ పండు యొక్క స్పెషాలిటీ ఏంటంటే పిండి పదార్థాలని త్వరగా చక్కెరగా మారనివ్వదండి. అందువల్ల షుగర్ పేషెంట్స్కి ఇది గొప్ప ఔషధం అని చెప్పుకోవచ్చండి. ఇంకా ఈ పండులో పొటాషియం ఉంటుంది కాబట్టి మన గుండెకు చాలా మంచిది. ఇంకా బీపీని కంట్రోల్లో ఉంచుతుందన్నమాట. ఇంకా సి విటమిన్ ఉంటుంది కాబట్టి మనకి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. మన చిగుర్లు ఆరోగ్యంగా ఉంటాయి. ఇంకా గాయాలు ఏమన్నా ఉంటే గాయాలు తొందరగా మానిపోతాయి. ఇంకా రోగాల బారిన పడకుండా ఇందులో ఉండే సి విటమిన్ మనల్ని కాపాడుతుందండి. ఏ విటమిన్ ఉంటుంది కాబట్టి కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. ఇంకా బి విటమిన్ ఉంటుంది కాబట్టి మన మెటబాలిజం శరీరంలో సక్రమంగా జరుగుతుందండి. మెటబాలిజం అంటే తెలుసు కదండి, జీవక్రియలు సక్రమంగా జరుగుతాయి అన్నమాట. ఈ విధంగా ఈ వాటర్ యాపిల్ మనకు దొరికేటటువంటి సీజన్లో మనం కడుపు నిండా ఈ పండ్లను తినచ్చండి. కాబట్టి ఇలాంటి పండ్లని పిల్లలకి తప్పనిసరిగా తినిపించాలండి. ఏ ఆహారమైనా మనకు ఔషధం అండి, ఆహారమే ఔషధం కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మీరు వివరించి చెప్పాలండి. ఈ పండ్లో ఈ విటమిన్స్ ఉన్నాయి, మన శరీరంలో ఈ భాగానికి మంచిది, ఇది తినాలి అని చిన్నప్పటి నుంచి చెప్పినప్పుడు పిల్లలకి ఆహారం పట్ల ఒక అవగాహన వస్తుందండి. వచ్చి నాకు ఇదొద్దు అదొద్దు అనకుండా వాళ్ళ ఆరోగ్యంగా ఉండడం కోసం తప్పకుండా వాళ్ళు వాటిని తింటారండి. అంతేగాని వాళ్ళకి ఏ వివరాలు చెప్పకపోతే ఇది చప్పగా ఉంది, ఉప్పుగా ఉంది అని తినడం మానేస్తారండి. మరి ఈ మొక్కని చాలా ఈజీగా పెంచుకోవచ్చండి. లో మెయింటెనెన్స్ మొక్క అనమాట ఇది. ఎండ తగిలే చోట వేసుకుని చక్కగా రోజు నీళ్లు పోసుకుని మరి నెలకు ఒకసారి ఎరువులు ఇచ్చుకున్నామంటే మరి హైబ్రిడ్ మొక్క అయితే 3 ఏళ్లలో కాయలు కాస్తుంది. దేశవాళీ అయితే కనుక 6 సంవత్సరాల్లో కాయలు కాస్తుందండి. ఈ చెట్టు కనుక ఇంటి ముందు వేసుకున్నారంటే మీ ఇంటి అందం రెట్టింపు అవుతుందండి. ఎందుకంటే అంత అందంగా ఉంటాయి అన్నమాట ఈ కాయలు. కాబట్టి ప్రతి ఇంట్లోనూ
తప్పనిసరిగా ఉండాల్సినటువంటి పండ్ల మొక్క అండి ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నర్సరీకి వెళ్ళి గులాబ్ జామకాయలు అంటే ఈ కాలంలో అర్థం కాదండి. మా కాలంలో అయితే మేము గులాబ్ జామకాయలనే పిలిచేవాళ్ళం. కాబట్టి చక్కగా మీరు వాటర్ యాపిల్ అని అడగండి. అడిగి ఒక మొక్క తప్పనిసరిగా మీ ఇళ్లలో నాటుకోండి. అది కూడా ఇంటి ముందు మాత్రమే వేసుకోండి. ఎందుకంటే దీని పండ్లు అందంగా ఉంటాయి కాబట్టి వచ్చిన వాళ్ళు అవాక్కైపోయి నిలబడిపోతారండి మీ ఇంటికి ఎవరైనా వస్తే ఈ పండ్ల అందం చూసి. కాబట్టి మీ ఇంటికి ఇంకా దిష్టి కూడా తగలకుండా ఉంటుందండి. కాబట్టి చక్కగా ఈ పండ్ల మొక్కను ఒక దాన్ని తెచ్చి మీ ఇంట్లో వేసేసుకోండి. మరి గులాబ్ జాములు అని వీటిని నేను ఎందుకన్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది కదండి. ఈ కాలంలో దొరికే గులాబ్ జాము తిన్నారనుకోండి షుగర్ పేషెంట్స్కి హై లెవెల్కి పీక్లోకి వెళ్ళిపోతుందండి షుగరు. అదే ఈ మా పాతకాలం ఈ గులాబ్ జాములు తిన్నారనుకోండి షుగర్ లెవెల్స్ షుగరు లేదు గిగరు లేదు అన్నీ అటే పారిపోతాయండి. అది ఈ గులాబ్ జాములు కాదా ఇదండి. కాబట్టి ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఈ గులాబ్ జాములు తినండి. చూసారండి ప్రకృతి మనకి ఎంత సహజ సిద్ధమైన గులాబ్ జాములు మనకు ప్రసాదించిందో. తియ్యటి గులాబ్ జాములే కాదండి బాబు, ఇలాంటి కమ్మటి గులాబ్ జాములు కూడా ఉంటాయని ఇప్పటికైనా మీకు అర్థమైంది కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, మొక్కలంటే ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.